హాయ్ సార్, మీ పేరు? ప్రసాద్ రావు. సార్, మీరు ఏ నియోజకవర్గం చెందిన వాళ్ళు? భీమ్లీ. సార్, ఇప్పుడు దాకా వైసీపీ ప్రభుత్వం చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా? డెవలప్మెంట్ లేదు, డబ్బులు అప్పు తేవడం పంచడం తప్ప ఎక్కడ డెవలప్మెంట్ కనబడలేదు. అది అందరూ చేస్తారు ఆ పని, డబ్బులు అప్పిస్తారు, పనిచేయడం పెద్ద పని కాదు. డెవలప్మెంట్ రోడ్లు, తర్వాత ఏమైనా ఇండస్ట్రీస్, తర్వాత ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషను, తర్వాత మెడికల్, ఇవన్నీ ఉండాలి. అవి ఏమీ లేకుండా నేను బట్టలు నొక్కుతున్నాను డబ్బులు వచ్చేస్తానంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అది. అయితే బయట మొత్తం మేము చాలా డెవలప్ చేసాము అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ నాకు ఈ భీమిలి నియోజకవర్గంలో పెద్దగా ఏం కనబడలేదు. మరి మిగతా చోట్ల మన తెలియదు కదా, సర్వే చేయలేదు కదా, అది మేము ఇక్కడ వరకు చెప్పగలం. డెవలప్మెంట్ ఇంతకుముందు ఎంపీగా చేసిన ఎంవివి సత్యనారాయణ గారు మొత్తం నేను భీమిలి నియోజకవర్గాన్ని బీభత్సంగా డెవలప్ చేశాను అనే విధంగా మాట్లాడుతున్నారు, నిజమేనా? ఏముంది, ఉన్ని మార్కెట్ పడగొట్టేశారు కడతామని, అదొకటే మాకు పడగొట్టిన కనపడుతున్నాయి కానీ దాన్ని కట్టడాలు ఏం కనపడలేదు. రోడ్లు లేవు, కాలువలు లేవు, ఇంకేం చెప్తాం మరి. సమస్యలన్నీ మేము చాలా వరకు అన్ని తగ్గించేసాం అనే విధంగా చెప్తున్నారు సార్. అది మా వరకు రాలేదు, సమస్యలు ఏం తగ్గించారో తెలీదు, అది మా వరకు తెలియదు. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్? మాకేమంటే జనరల్గా అడిగేవి పథకాలు ఎలాగా ఇస్తారు, ఎవరో ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో ఇస్తుంటారు, కానీ డెవలప్మెంట్ కావాలి. ఏంటంటే భీమిలి ఇదే కాదు, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ భీమిలి ఒక ఎడ్జ్లో ఉంది కాబట్టి పెద్దగా డెవలప్ అవ్వలేదు. ఏదో ఈయన చేస్తారు కదని మేము అనుకున్నాం, అన్ని కట్టడాలు అవి కడతారు అని, నాకు ఏమి కనబడలేదు. డెవలప్మెంట్ అంటే మెయిన్ ఏంటంటే రోడ్లు, తర్వాత ఇక్కడ ఏమైనా ఎంప్లాయ్మెంట్, ఇట్లాంటివి కావాలి, కానీ మాకు అవి కనబడలేదు. అది అంటే మీకు హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం మీకు దగ్గరుండి ఆదుకునింది? అది చంద్రబాబు నాయుడు, అందరికీ తెలిసింది. చంద్రబాబు లేకపోతే ఇంకా అది తుఫాన్లో బయట రావడమే కష్టం. విశాఖపట్నం అంతా జోన్ అంతా అతను ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంపీగా మనకు భరత్ గారు నిలబడుతున్నారు కదా టీడీపీ తరపు నుంచి, వైసీపీ తరపు నుంచి బొత్స ఝాన్సీ గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిస్తే బాగుంటది? అంటే ఇద్దరు గురించి మాకు పెద్దగా, అంటే ఝాన్సీ గురించి అసలు తెలియదు. భరత్ గురించి మాకు కొంత తెలుసు, ఎందుకంటే ఆయన మాలో తిరిగాడు, సమస్యలు కూడా తెలుసుకున్నారు. మిగతా ఝాన్సీ ఎవరో కూడా ముఖం కూడా మాకు తెలియదు. అంచేత ప్రజల్లో తిరిగే వాళ్ళ గురించి మేము ఆలోచిస్తాం, కానీ ఎక్కడో ఉండి మేము వచ్చి ఇక్కడ ఉంటే అది కుదరని పని. మేము మట్టుకు భరత్కి సపోర్ట్ చేస్తాం. భరత్ గెలిస్తే మీకు మంచి చేస్తారా? మేము అనుకుంటున్నాం, అది చేస్తారో చేయరు అనేది, అందుకని ఆయన వచ్చే పరిస్థితులు బట్టి మా తిరిగే దాన్ని బట్టి చేస్తాడేమో అని మేము అనుకుంటున్నాం. అంటే లాస్ట్ మనకు భరత్ గారు ఓడిపోయారు కదా, ఓడిపోయినా కానీ జనాల్లో వచ్చి మంచి చెడ్డ కనుక్కుంటా ఉన్నారా? అది జరిగింది, అందుకనేసే కదా మేము భరత్ గురించి ఆలోచించేది. భరత్ గారి గురించి ఏం చెప్తారు సార్? భరత్ గురించి ప్రత్యేకించి ఏం లేదు, ఆయన యంగ్, తర్వాత ఈ స్థానికుడు, మాకేమైనా చేస్తాడని మేము ఆశిస్తున్నాం. హాయ్ బ్రో, నీ పేరు? లండా సాయిరం. బ్రో, మీరు ఏ నియోజకవర్గం చెందిన వాళ్ళు? భీమిలి. బ్రో, ఇప్పుడు దాకా వైసీపీ ప్రభుత్వం చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చలే. అంటే పథకాలు అవసరం లేకన్నా ప్రజలకి నిత్యావసర సరుకులు ఉంటాయి కదా, అవి అందుబాటు రేట్లో ఉంచితే అవే చాలు. మనకెందుకు పథకాలు? మనం ఎలా కష్టపడి పనిచేసుకుంటున్నాం. విద్య, ఆరోగ్యం ప్రజలకు అందుబాటులో ఉంచితే చాలు, మిగతావన్నీ మనమే చేసుకోగలం. ఈ పథకాలు ఇచ్చి ప్రజలు సోమరిపోతులు చేయడం నాకేం నచ్చలే. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమన్నా మంచి చేశారా మీకు? మాకైతే అవంతి అయితే ఏం చేయలే. అందుకే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏదో తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళు చేస్తే డెవలప్మెంట్ అయితే ఉంటుందని. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి ఎంపీగా మన భరత్ గారు నిలబడుతున్నారు కదా, ఆయన గెలిపించుకుంటారా? తప్పకుండా. యువకుడు, మంచి వ్యక్తి, నోటు అదుపులో ఉంచుకొని మాట్లాడే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. వాళ్ళ తాతగారు కూడా చాలా బాగా చేశారు, ఇతను కూడా బాగా చేస్తారని నమ్మకం ఉంది. ఇంత ముందు గెలిచిన ఎంవివి సత్యనారాయణ గురించి ఏం చెప్తారు? భూ కబ్జాదారుడు, పక్కా మోసగాడు, ఇంకంతకన్నా ఇంకేం చెప్పాలి. అయితే మొత్తం నేను డెవలప్ చేశాను భీమిలి నియోజకవర్గాన్ని మొత్తం అనే విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ చేశాడు, అతని అపార్ట్మెంట్స్ అతని కాంట్రాక్ట్ లో లేపుకున్నాడు అంతే, ఇంకేం చేశాడు అంతకన్నా. అంటే ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు వచ్చేసి ఆపోజిట్ గా నిలబడుతున్నారు వైసీపీకి, దీంట్లో వచ్చి టీడీపీలో మనకు భరత్ గారు నిలబడుతున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% అయితే మన భరత్ పక్కా విన్. బొత్స ఝాన్సీ అనేది అక్కడ ఇక్కడ ఏం లేదు అసలు. ఎందుకేసారు ఎవరికి అర్థం కావట్లేదు. అంటే వైసీపీ తరఫున ఈసారి మాట ఇచ్చింది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కానికుండా చేస్తామన్నారు, చేశారా? చేయలేక అంత పక్క మోసం అండి వైసీపీ అంటే. డెవలప్మెంట్ అయితే ఏం లేదు, జీరో. ప్రజలకు డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేయడమే. నానైతే అందుబాటు రేట్లో ఉంచితే చాలు.
మనం కొనుక్కున్న వస్తువులు నూనె, టమాటా పళ్ళు, గ్యాస్, బియ్యం ఇవన్నీ అందుబాటు రేట్లు ఉంచితే అవే మనం కొనుక్కోగలం. మనకెందుకు పథకాలు? అంతే. రైల్వే జోన్ గాని తీసుకొచ్చారా వైజాగ్కి? ఏమీ లేదు. మాటిస్తారు, మాట తప్పే రకం వాళ్ళే కదా. నెక్స్ట్ భరత్ గాని గెలిచి మన పార్లమెంట్కి వెళ్తే వీటి కోసం ఫైట్ చేస్తారా? తప్పకుండా తప్పకుండా చేస్తారు. నమ్మకం అయితే మాకుంది. భరత్ గారి గురించి ఏం చెప్తారు సార్? మంచి వ్యక్తి అండి. అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాడు. అంతకుమించి ఇంకేం లేదు. అంటే మీకోసం విశాఖలో జరిగే బాధలు వీటి గురించి అన్ని పార్లమెంట్ లో మాట్లాడి చర్చ చేయగలరా? చేస్తారండి, ఇతను తప్పకుండా చేస్తారు. ఒక్క ముక్కలో భరత్ గారి గురించి ఏం చెప్తారు? మంచి వ్యక్తి అండి, యువకుడు అండి, చేస్తారని నమ్మకం ఉందండి. వాళ్ళ తాతగారు చేశారు. ఇతను కూడా చాలా మంచి వ్యక్తి నాకు తెలిసి. అయితే మరి అందరి దృష్టిలో నాకు తెలియదు, నా గురించి నేను చెప్తాను. చాలా మంచి వ్యక్తి. ఎక్కడే మాటలు అదే మాట్లాడతాడు. అతి నోటి అదే అంటారు కదా, దాన్ని ఏమంటారు, ఆ నోటి దోల అలాంటివి అయితే లేవు అతనికి. చాలా సాంప్రదాయంగా చాలా చక్కగా మాట్లాడతాడు. చేస్తారని నమ్మకం అయితే మాకు ఉంది. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం గాని వస్తే మీరు బతుకులు మారుతాయి అంటున్నారు. చాలా మారుతాయండి. మెయిన్ డెవలప్మెంట్ అవుద్దండి ఆంధ్రప్రదేశ్. మనకు రాజధాని లేదు కదండి. అలాంటిది వీళ్ళు వస్తేనే మాకు మారుతాయని, మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాను. మీ పేరు? నా పేరు కవిత బాబు. నేను ఒక స్కూల్ టీచర్ని. మేడం మీరు ఏ నియోజకవర్గం చెందిన మ్యామ్? భీమిలి నియోజకవర్గం. మేడం ఇప్పుడు 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది? వెల్ఫేర్ స్కీమ్స్ తోటే ఉంది కానీ ఇంకేం లేదు కదా. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్సే. కేవలం ఆయన అనుకున్న నవరత్నాలు మాత్రమే ఆయన చేయగలిగారు కానీ మిగతా ఏం చేయలేరు. ప్రోగ్రెస్ లేదు కదా. స్టేట్ ప్రోగ్రెస్ అన్నది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రోగ్రెస్ ఏది ఎక్కడుంది కనబడట్లేదు కదా. సో ప్రోగ్రెస్ కావాలి అంటే చేంజ్ కావాలి. అప్పుడు చేంజ్ కావాలన్నారు, ఇప్పుడు మళ్ళీ చేంజ్ కావాలనుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన భరత్ గారు అంటే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం స్టేట్ ఏదైనా ప్రోగ్రెస్, విశాఖపట్నానికి మంచి ప్రోగ్రెస్ వస్తుందని ఆశిస్తూ భరత్ గారిని ఇక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. మీ అందరూ అయితే మాత్రం తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నారు. ఎంబీబీ సత్యనారాయణ గురించి ఏం చెప్తారు? హీఈస్ ఎ బిల్డర్. ఒక మాట అంటే బిల్డర్. కన్స్ట్రక్షన్ మాత్రం చేయగలిగారు. విశాఖపట్నం కన్స్ట్రక్షన్ మాత్రం ఆయన మిస్డ్. ఆయన బిజినెస్ ఈ వాంట్ టు సేవ్ హిస్ థింగ్స్, అతను సేవ్ చేసుకుంటారు. ప్రోగ్రెస్ అయితే ఏం లేదు బాబు. విశాఖపట్నానికి అయితే ప్రోగ్రెస్ ఏమీ లేదు. చాలా ప్రోగ్రెస్ ఉంది అనే విధంగా మాట్లాడుతున్నారు మ్యామ్. ప్రోగ్రెస్ అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోవడంలో ఏముంది, ప్రోగ్రెస్ ఉన్నదని చెప్తారు. ప్రోగ్రెస్ ఎక్కడ ఉంటుంది? ముందు ఉద్యోగాలు ఉండాలి. ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఉద్యోగాలు ఉండాలి. ఇప్పుడు ఎవరు పని చేయడానికి ఇష్టపడట్లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి కదా, వర్క్ చేయట్లేదు. మనకు ప్రోగ్రెస్, మనకి జాబ్ క్యాలెండర్ లేదు కదా. జాబ్ క్యాలెండర్ ముందు వస్తే అది వచ్చిన తర్వాత ప్రోగ్రెస్ కనబడుతుంది. స్టేట్ ప్రోగ్రెస్. జాబ్ క్యాలెండర్ రావాలి. జాబ్ క్యాలెండర్ వస్తేనే ప్రోగ్రెస్ వస్తుంది అని మేము నమ్ముతున్నాం. ఉద్యోగాలు మళ్ళీ మా పిల్లలు వెళ్ళి బెంగళూరులోనో చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అవసరం? ఇక్కడ ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటుండే, ఇన్ని కాలేజెస్ ఉంటుండే, మా పిల్లలు అక్కడ పని చేయాల్సిన అవసరం, కర్ణాటక స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అదే ఇక్కడ విశాఖపట్నం వస్తే మనకు బాగుంటుంది కదా. సో వీ వాంట్ దట్. ఇంత టెంపరేచరు, ఈ కొండలు కొట్టేసి ఇవన్నీ చేసేసుకుంటే మనకి ఎక్కడ ఈ వేడే ఉంటుంది. ఇంకా రాను ఇంకా ఉష్ణోగ్రతను చూడాల్సి వస్తుంది. సో అన్ని రకాలుగా ఈ ఫెయిల్డ్ అంతే. వైజాగ్ ని మనకు ఐటీ హబ్ గా మారుస్తున్నారు, మార్చారా? లేదు కదా ఐటీ హబ్. కొండలు ఉన్నాయి కదా, బోయిపాలెంలో కొండలే ఉన్నాయి ఐటీ హబ్. ఏం చేయలేదు. నెక్స్ట్ ప్రభుత్వం చేంజ్ అయితే మనకి ఐటీ పరంగా డెవలప్మెంట్ ఉంటుందా? షూర్. ఎందుకంటే హైదరాబాద్లో ఆయన చూపించారు కదా ఆయన ఏంటో. ఆయన ఇక్కడ కూడా చేసి ఉండేవారే, కాకపోతే మరి ఇప్పుడు 5 years అయిపోయారు కదా ఆయన. షూర్లీ ఆయన చేస్తారు. హీ నోస్ హౌ టు డెవలప్. హాయ్ సార్, మీ పేరు? నా పేరు బాలభాస్కర్ రావు. సార్ ఏ నియోజకవర్గం చెందిన సార్? భీమిలి నియోజకవర్గానికి చెందినవాడిని. భీమిలి నియోజకవర్గం ప్రస్తుతానికి ఇక్కడ ఎలక్షన్ కూడా చాలా వేడివేడిగా ఉన్నది. ఈసారి అంటే జగన్ చేసిన కార్యక్రమాలు మొత్తం అన్ని కూడా జనాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజలకి గుదిబండగా తయారయ్యాడు. అది కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈసారి మటుకు తెలుగుదేశానికి ఓటేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇంతకు ముందు గెలిచిన ఎంవివి సత్యనారాయణ గారు ఏమన్నా మంచి చేశారా? ఎంపీగా మరి భీమిలికి అయితే మరి ఏం చేయలేదు.
భీమిలి నియోజకవర్గాన్ని చాలా డెవలప్మెంట్ చేశాను అనే విధంగా మాట్లాడుతున్నారు బయట. డెవలప్మెంట్ చేశారని అంటే అది పేపర్గానే ఉండాలి, పేపర్ పబ్లికేషన్ అయినా ఉండాలి. లేదనంటే వెల్ విషర్గా ఉండేటప్పుడు ఆ సెంటర్లోని ఏదైనా ప్లకార్డ్స్ పెట్టడం కానీ, లేదంటే వాళ్ళు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ ఏదైనా చెప్తున్నా సరే పర్వాలేదు. మీడియా ద్వారా చెప్పినా సరే చేసినవి చెప్తే పర్వాలేదు, చేయలేనివి చెప్పకూడదు కదా ఎవరైనా సరే. ఫిషింగ్ హార్బర్ గాని కడతామని మాట ఇచ్చారు భీమిలిలో. అది నీటి మీద మూటల లెక్క అనమాట. అది ప్రతి ఒక్క నాయకులు కూడా లెక్కని చెప్తూ అంటారు, కానీ అది నీటి మీద మూటలు అనమాట. అవన్నీ కూడా నీటి మాటలు అవన్నీ కూడా. పూర్వం అసలు యాక్చువల్గా ఇక్కడ కానీ హార్బర్ కానీ వస్తే మటుకు భీమిలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి 20-30 గ్రామాలకు కూడా మంచి అవకాశం ఉన్న భీమిలి కూడా వెల్ డెవలప్డ్ ఏరియాగా తయారవుతుంది. కానీ అనివార్య కారణాల వల్ల అది మన వైజాగ్ వెళ్ళడం, వైజాగ్లోనే బాగా విస్తరణ చేయడం అనేది జరిగింది. భీమిలి నియోజకవర్గంలో రోడ్లు ఇవన్నీ చూసుకుంటే ఏ ఊర్లో చూసినా ఇటువంటి రోడ్లు లేవు, అంత బాగా చేసాము అంటున్నారు. భీమిలి నియోజకవర్గమే కాదు, అనకాపల్లి నియోజకవర్గం కూడాను ఏ రోడ్డు వెళ్ళినా సరే గంతలు గంతలు అనమాట. ఈవెన్ ఐ మీన్ ఆటోలో వెళ్ళిన ఆడవాళ్ళు అయితే దిగేసరికి మాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయండి, కడుపులో నొప్పి వస్తుందండి. ఒక మనిషి అయితే మామూలుగా భీమిలి నుంచి విజయనగరం వెళ్ళేటప్పుడు ఆవిడ బ్యాక్ సీట్లో కూర్చున్నది. ఆవిడ నాకు తెలిసిన వ్యక్తి తాలూకా రిలేటివ్ అనమాట. తను ఇంటికి వెళ్ళిన తర్వాత నడుం జారిపోయి విత్ ఇన్ 6 months 9 monthsలోనే ఆవిడ చనిపోయింది. ఎందువల్లంటే ఆ బ్యాక్ ఉన్న బోను ఈ కుదుపులకి సైడ్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇంకా ఆవిడకి ఇంకా అదే లాస్ట్ అనమాట. సరే, ఇప్పుడు ఎంపీగా భరత్ గారు నిలబడుతున్నారు, ఝాన్సీ గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటది? భరత్ గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా తాలూకా ఒపీనియన్. కారణం ఏంటంటే ఇప్పుడు అందరికీ పబ్లిక్గా తెలిసిన విషయమే. ఇక్కడికి వచ్చి అంటే పేపర్లో చూస్తున్నాము, మీడియా ద్వారా చూస్తున్నాము, ప్రతిరోజు కూడా వార్తలను కూడా చూస్తున్నాము. మా చిన్నప్పటి నుంచి కూడా రుషికొండ అనేది ప్రకృతికి ఆలవాలమైందనమాట. అలాంటిది దాన్ని శుభ్రంగా అది బోడిగుండ్లాగా తయారు చేసి అక్కడ ఒక 4-5 ఇళ్ళలాగా, అంటే ఐ మీన్ ఆఫీసు రూమ్ లాగా పెద్ద పెద్ద రూమ్లు అవి కట్టారనమాట. అది ప్రకృతికి చాలా అందంగా ఉంటుంది. అది అలాంటిది మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అలాంటిది ఈ రోజు దాన్ని చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ మంచి మంచి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాటిని కూడా అవి రిమూవ్ చేసేసి ఇక్కడ ఆ విధంగా చేశారనమాట.